రాష్ట్రంలో మరి కాసేపట్లో ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు రూ. 15,000 విడుదల. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత వాహనం కలిగి ఉండి దాని మీదే జీవన ఆధారం కొనసాగిస్తున్నటువంటి డ్రైవర్లందరికీ కూడా ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద రూ. 15,000 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 11 గంటలకు ఈ యొక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో జరగబోయేటువంటి కార్యక్రమంలో విడుదల చేయబోతున్నారు. ఇందులో వచ్చేసి దాదాపుగా 2,90,669 లబ్ధిదారులకు మనకు రూ. 15,000 బ్యాంక్ అకౌంట్లకైతే విడుదల చేయబోతున్నారనమాట. అయితే ఈ యొక్క పథకం కింద వచ్చేటువంటి రూ. 15,000 ఎవరికి పడుతుంది, ఎవరెవరికి పడదు, దీనికి సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్ ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు పడుతుందా లేదా, ఇక పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు పడుతుందా లేదా, ఈ వివరాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్ అన్నిటికీ కూడా చాలా బాగా రెస్పాండ్ అయితే అవుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్స్ అనమాట. ఈ విధంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఎటువంటి డౌట్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అడగొచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఈరోజు మరి కాసేపట్లో అంటే 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో జరగబోయేటువంటి కార్యక్రమంలో ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద 2025 సంవత్సరానికి సంబంధించిన రూ. 15,000 సొంత వాహనం కలిగినటువంటి లబ్ధిదారులు ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారన్నమాట. ఓకేనా. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ముఖ్యంగా రూ. 15,000 ఎవరెవరికి పడుతుంది, ఎవరెవరికి పడదు, ఓకేనా. ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకు పడుతుందా లేదా, ఈ వివరాల గురించి తెలుసుకున్నాక మీకు లాస్ట్లో దీనికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఆన్లైన్లో మీకు పేమెంట్ పడిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి, ఈ వివరాల గురించి కూడా చెప్తాను క్లియర్గా, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి చాలామందికి కూడా ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ అప్రూవల్ అని ఉందని చెప్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ అనేటువంటివి ఉన్నాయని చెప్తూ ఉన్నారనమాట. ఈ విధంగా ఉంటే నో ప్రాబ్లం అండి, ఖచ్చితంగా కూడా రూ. 15,000 బ్యాంక్ అకౌంట్లకి అయితే జమ అవుతుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ అప్రూవల్ అని ఉండి ఎలిజిబుల్ లిస్ట్లో మీ యొక్క నేమ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా రూ. 15,000 పడుతుంది. బట్ కొంతమందికి ఎలా చూపిస్తుంది అంటే ఆన్లైన్ స్టేటస్లో అప్రూవల్ అనేది చూపిస్తుంది, బట్ అక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ అయితే చూపించడం లేదు, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ అయితే చూపిస్తున్నాయని చెప్తూ ఉన్నారనమాట చాలా వరకు కూడా. ఈ విధంగా ఎందుకు చూపిస్తుంది అంటే మనకు గతంలో అంటే 2023-2024కు సంబంధించి ఎవరైతే రూ. 10,000 పొంది ఉన్నారో లబ్ధిదారులు గత వైసీపీ ప్రభుత్వంలో, వాళ్ళకు సంబంధించి కొంతమందికి మాత్రము ప్రభుత్వము హోల్డ్ అయితే పెట్టుందన్నమాట పేమెంట్ని. అందువల్ల మీకు అలా చూపిస్తుంది అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ స్టేటస్లో మాత్రం అప్రూవల్ అనేది చూపిస్తుంది, బట్ అక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ అయితే రాలేదన్నమాట. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ ఎవరైతే వచ్చి ఉంటాయో వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే ఖచ్చితంగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా హోల్లో పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరైతే అడగొచ్చు. హోల్లో పెట్టినటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ విడుదల చేస్తారు నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఇయర్ కాదు. ఒక 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, ఆ టైం లోపల మళ్ళీ కూడా రిలీజ్ అయితే చేస్తారనమాట, సెకండ్ ఫేజ్ లెక్క. ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకము, తల్లికి వందనం పథకానికి ఎటు చూస్తున్నాం మనము, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఆ విధంగా గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకు అందరికీ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా, అదేవిధంగా వీళ్ళకి కూడా రిలీజ్ అయితే చేస్తారనమాట. మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు అక్కడ అప్రూవల్ అని ఉండి ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ లేకుండా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉన్నట్లయితే మీరైతే టెన్షన్ పడొద్దు. మీకు మళ్ళీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి.
సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. వాళ్ళు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు చాలామందికి కూడా పెండింగ్ ఎట్ వెహికల్ నంబర్ అని, జస్ట్ పెండింగ్ అని చూపిస్తుందని చెప్పారనమాట. అడిగారు కూడా నన్ను చాలామంది. ఆ విధంగా చూపిస్తే మీరు వెంటనే వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకొని అనేది చెప్పాను చాలామందికి. సో పెట్టుకుంటే ఓకే. పెట్టుకునేటువంటి వాళ్ళకు వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసి ఎలిజిబుల్ లిస్ట్‌లో నేమ్స్ అయితే చేర్చుంటారనమాట. సో పెట్టుకోలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అమౌంట్ అనేటువంటిదైతే పడదు. వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకునేంత వరకు అలాగే ఉంటుంది. సో గ్రీవెన్స్ పెట్టుకుంటేనే ఈ విధంగా చూపించినటువంటి రిమార్క్‌కి మీకు అమౌంట్ అనేది పడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా వీటితో పాటుగా ఇంకొన్ని రిమార్క్స్ ఇక్కడ చూడొచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ వల్ల మీకు పెండింగ్‌లో ఉన్నా సరే, ఫిట్‌నెస్ అండ్ వెహికల్ ట్యాక్స్ ఆర్‌సీ ఎక్స్‌పైర్డ్ వల్ల పెండింగ్‌లో ఉన్నా సరే, 4 వీలర్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ వలన పెండింగ్‌లో ఉన్నా సరే, ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ విధంగా ఈ యొక్క 12 కారణాల చేత మీకు పెండింగ్‌లో ఉన్నట్లయితే మీరు వెంటనే గ్రీవెన్స్ పెట్టుకోండి. గ్రీవెన్స్ పెట్టుకున్నాక వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసి మీ నేమ్స్ ఎలిజిబుల్ లిస్ట్‌లో చేర్చడం అయితే జరుగుతుంది. అంతకు మించి అయితే నేనైతే ఏం చెప్పలేను. గ్రీవెన్స్ పెట్టుకోకపోతే మీకు అమౌంట్ అనేటువంటిది అయితే పడదనమాట. అందువల్ల మీకు అక్కడ హోల్డ్ అయితే చూపిస్తుంది పెండింగ్‌లో అయితే చూపిస్తుంది స్టేటస్ అనేటువంటిది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ అప్రూవల్ ఉండి అనర్హుల జాబితాలో పేర్లు ఉంటే డబ్బులు అనేటువంటిది పడుతుందా అంటే పడదనమాట. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. స్టేటస్ వరకు అప్రూవల్ ఉంది. బట్ ఎలిజిబుల్ లిస్ట్‌లో నేమ్ లేదు. ఇనెలిజిబుల్ లిస్ట్‌లో నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళకి మాత్రం హోల్డ్ అయితే పెట్టింది గవర్నమెంట్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ హోల్డ్ అనేటువంటిది ఎవరికి చేస్తారు అనే విషయం గురించి కూడా మీకైతే చెప్పాను ఇప్పుడు. ఓకేనా? ఇక కొత్త వాహనం కొన్నటువంటి వాళ్ళకు ఈ యొక్క పథకం కింద 15,000 రూపాయలు పడుతుందా లేదా? సో కొత్త వాహనం కొన్నటువంటి వాళ్ళకు పడుతుందా లేదా అనే దాని గురించి మీకు ఒక ముఖ్యమైన పాయింట్ అయితే చెప్పాలండి. సో ఇక్కడ చూడొచ్చు. ఎవరైతే ఆగస్టు 31, 2025 తేదీ లోపల కొత్త వాహనం కొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉంటారో వాళ్ళు అప్లై ఉన్నట్లయితే, ఇన్ కేస్ అప్లై చేసుకోకపోతే రాదు, అప్లై చేసుకొని ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రమే ఈరోజు 15,000 రూపాయలు పడుతుంది. లేదంటే పడదనమాట. సో మేము ఈ యొక్క ఆగస్టు 31, 2025 తర్వాత వాహనం అయితే కొన్నాము, మా పరిస్థితి ఏంటి, మాకు అమౌంట్ పడుతుందా లేదా అని మీరైతే అడగొచ్చు అనమాట. మీకు కూడా పడుతుందండి. సో నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఈ యొక్క గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు పేమెంట్ హోల్డ్లో పడినటువంటి వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఫేజ్లో విడుదల చేస్తారని చెప్పాను కదా. అప్పుడు మళ్ళీ కూడా మీకు అవకాశం అయితే కల్పిస్తారు అప్లై చేసుకోవడానికి. అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ లోపల మీరు డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ప్రాపర్గా పెట్టుకోనండి, రెడీ చేసి పెట్టుకుని. ఏవైనా ఎక్స్పైర్ అయిపోయిన వాటిని రెన్యువల్ చేసుకోవడం కావచ్చు, వీటన్నిటిని కూడా ఏమన్నా చలానాస్ ఉన్నా క్లియర్ చేసుకోవడం కావచ్చు, వీటన్నిటిని కూడా క్లియర్గా పెట్టుకోనండి. వీళ్ళకి కూడా అవకాశం అయితే కల్పిస్తారు 31 ఆగస్టు తర్వాత కొన్నటువంటి వాళ్ళకి కూడా. బట్ మనకు నెక్స్ట్ ఫేజ్లో అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వరకు క్లియర్. ఇక వీటన్నిటికీ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇక గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు సంబంధించి పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ గ్రీవెన్స్ పెట్టుకున్నప్పుడు చెక్ చేసి ఉంటారనమాట. వాళ్ళు రీచెక్ చేసి వాళ్ళు కనుక అర్హులైనట్లయితే వెంటనే ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ చేరుస్తారు. ఇన్ కేసు ఎవరికైనా ఇంకా కూడా గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకు స్టేటస్ అనేటువంటిది పెండింగ్ అనేది చూపిస్తున్నట్లయితే మీకు నిదానంగా అయితే చెక్ చేసి నెక్స్ట్ ఫేజ్లో విడుదల చేయడం కావచ్చు జరుగుతుందన్నమాట. నో ప్రాబ్లం. గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా కూడా పడుతుంది. అది కూడా మీరు అర్హులైతేనే, అనర్హులైతే పడదన్నమాట. సో మీరు 300 యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేటువంటిది నిజంగా యూజ్ చేస్తూ ఉన్నట్లయితే మీకైతే రాదనమాట. సో ఇన్ కేస్ మీకు అట్లా తప్పుగా యూజ్ చేస్తున్నారని వచ్చినట్లయితే గ్రీవెన్స్ పెట్టుకుంటే తప్పనిసరిగా మీకు అర్హుల లిస్టులో నేమ్స్ అయితే వస్తాయి. 15,000 రూపాయలు అనేటువంటిది మీకు వర్తిస్తుంది అనమాట. ఆ విధంగా ఉంటేనే గ్రీవెన్స్ పెట్టుకోండి, లేదంటే గ్రీవెన్స్ పెట్టుకోవద్దు. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్. ఇక దీనికి సంబంధించిన అమౌంట్ 15,000 రూపాయలు వచ్చేసి 11 గంటలకు రిలీజ్ చేస్తారండి. 11 గంటలకు రిలీజ్ చేసిన వెంటనే అందరి బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ అయిపోదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మాకు ఇంకా అమౌంట్ పడలేదు అని అయితే అడుగుతూ ఉంటారనమాట. సో విడుదల చేసిన వెంటనే అమౌంట్ అయితే పడదు. ఓకేనా? సో మీకు అందరికీ డీబీటీ విధానంలో జమ చేస్తున్నారు కాబట్టి సో కొంచెం లేట్గా అయితే పడుతూ ఉంటాయన్నమాట చాలామందికి. ఓకేనా? సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉన్నట్లయితే ఫాస్ట్గానే జమ అవుతాయి. లేదు ఏమైనా రిమార్క్ ఉన్నట్లయితే మీకు అక్కడ హోల్డ్ అయితే పడుతుందన్నమాట. అది కూడా చూసుకోవాలి మీరు. ఓకేనా? సో మీకు ఇంకా మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినట్లయితే మీకు మెసేజ్ కూడా వచ్చేస్తుంది. మీకు ఇంకా సులువుగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక దీనికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఎన్బిఎం పోర్టల్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. ఓకేనా? లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయ్యాక అక్కడ ఫస్ట్ వచ్చేసి స్కీమ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. స్కీమ్ నేమ్ వచ్చేసి ఆటో డ్రైవర్ సేవలో కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇయర్, దాని తర్వాత యూఐడి నెంబరు, లబ్ధిదారుని యొక్క ఆధార్ నెంబరు, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీకు స్టేటస్ అనేటువంటిది అయితే
ఓటీపీ జనరేట్ అయ్యి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత స్టేటస్ అనేటువంటిది చూపిస్తుంది. మీకు పేమెంట్ స్టేటస్ ఎప్పుడు చూపిస్తుంది అంటే పేమెంట్ రిలీజ్ చేసినటువంటి 24 గంటల్లో మీకు ఇక్కడ స్టేటస్ అయితే చూపిస్తుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు పేమెంట్ స్టేటస్ దగ్గర సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. రిమార్క్స్ దగ్గర ఏం రిమార్క్స్ అయితే చూపించవన్నమాట. అప్పుడే మీకు అమౌంట్ అయితే పడిందని అర్థం. సో దీన్ని బట్టి మీరైతే తెలుసుకోవచ్చు పేమెంట్ పడిందా లేదా అని. సో పేమెంట్ పడిన వెంటనే అయితే మీకు ఇక్కడ చూపించదు. సో ఒక 24 గంటల్లో తర్వాత అయితే మీకు స్టేటస్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. వెంటనే అయితే జనరేట్ అయితే కాదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవల పథకానికి సంబంధించి. మీకు ఎవరికైనా ఇన్ కేస్ డబ్బులు విడుదల చేసిన వెంటనే అమౌంట్ పడినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి మాకు అమౌంట్ అనేటువంటిది పడింది అని. ఓకేనా. సో దాన్ని బట్టి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, అందుకొరకు చేయమంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.